హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. స్వీట్ షాప్ స్టైల్లో చాలా జ్యూసీగా బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి ఒక జల్లెడని పెట్టుకుని 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. దానిలోనికి చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని అనేది బాగా థిక్గా కాకుండా బాగా పలుచగా కాకుండా కలుపుకోవాలి. బాగా పలుచగా అయితే బూందీ అనేది సరిగా రాదు. ఇలా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దానిలోనికి ఒక బూందీ గరిటెను పెట్టుకొని కొంచెం పిండిని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. బూందీ అనేది ప్యాన్ నిండా స్ప్రెడ్ అయిన తర్వాత బూందీ గరిటెని పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోని అవసరం లేదు. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. మరీ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోని అవసరం లేదు. మనం బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు బూందీ అనేది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. ఇదే విధంగా పిండిని మొత్తాన్ని ఇలా బూందీలా ప్రిపేర్ చేసుకుని ఒక దానిలోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీనంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక గిన్నెని పెట్టుకోవాలి. దానిలోనికి 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత దానిలోనికి కొన్ని జీడిపప్పుల్ని, కొంచెం కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే గిన్నెలోనికి 1 కప్పు శనగపిండికి 1/4 కప్పు పంచదారని, 1/2 కప్పు వాటర్ని తీసుకుని పంచదార కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకాన్ని బాగా మరగనివ్వాలి. పాకం అనేది బాగా ముదురుపాకం అవసరం లేదు. లైట్గా స్టిక్కీగా వచ్చి లైట్ తీగ వస్తే సరిపోతుంది. ఇలా స్టిక్కీగా ఉన్నట్లయితే సరిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి జీడిపప్పుల్ని, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డూలు అనేవి చల్లారిన తర్వాత చుట్టుకున్న చాలా బాగా వస్తాయి. ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఈ లడ్డూలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. ఇలా లడ్డూలన్నీ చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం కృష్ణాస్ వరల్డ్ని ఫాలో అవ్వండి. Thank you for watching.